ఎంతో బలంగా ఈ యొక్క ఏరియాలో ప్రభావ స్వార్థ ద్వారా వారు నడిపిస్తూ ఉన్నారు, అనేక మంది ఆకర్షిస్తున్నారు. ఈ భూమి మీద ప్రభావ జరిగే యొక్క ఆయుష్ గడిపోబడ్డదని మేమందరం కూడా గుర్తిరిగినైనా ప్రాణపడగా నిన్ను నమ్ముకుని యథార్థముగా నీతి కలిగి భక్తి కలిగి జీవించేటువంటి విధానాన్ని మాకు నేర్పించండి ప్రభావ. 2024 సంవత్సరం ముగించుకుని 25 సంవత్సరం ప్రవేశిస్తుండగా నీ కృపాక్షేమాలు మాకు దయచేసి నూతన పరచుకోండి, మా జీవితాలు బాగు చేయమని ఈ యొక్క కొద్దిసేపు మాట్లాడుతున్న వాక్యం ద్వారా మాతో నడిపించుకుని ఏసే పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఏంటండి? ఏంటి? న్యూ ఇయర్. ఏంటి ఈరోజు? ఎవరికి న్యూ ఇయర్? కొత్తగా ఉన్న వాళ్ళకి న్యూ ఇయర్, పాతగా ఉన్న వాళ్ళకి న్యూ ఇయర్ కాదు. సో ఇప్పుడు న్యూ ఇయర్ అంటే ఏంటంటే, మా డెఫినేషన్ ప్రకారం న్యూ ఇయర్ అంటే న్యూ మీ. నేను ఇంగ్లీష్ మాస్టర్ కాబట్టి న్యూ మీ అన్న. న్యూ అంటే క్రొత్తగా, నన్ను నూతనపరచు. మీ అంటే నేను, అర్థమైందా? నన్ను నూతనపరచు. న్యూ ఇయర్ అంటే న్యూ మీ అంటే 2024 ఎలా ఉన్నామో అలాగే ఉన్నాం అనుకోండి. మార్పు ఏమన్నా? అందుకే రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనం పౌలు గారు ఏమంటారంటే, ఈ లోక మర్యాదను అనుసరింపట. ఇదే వాక్యం చదివారా? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం అందరం కూడా అనుకూలమును దేవుని చిత్తం ఏదో గుర్తెరిగి పరీక్షించి తర్వాత మనం ఏం చేయాలి? మన మనసు మారాలి, మనం నూతనం అవ్వాలి, రూపాంతరం చెందాలి. అంటే ఒక ప్రాసెస్. ఇదంతా ఒకసారి జరిగేది కాదు. మార్పు అనేది ఒక్కసారి జరిగేది కాదు. మరి మనమందరం కూడా క్రిస్మస్ పండుగ అందరూ కూడా కొత్త బట్టలు కొనుక్కున్నారు. అదే అంటే ఒక్కరోజే కొత్త బట్టలు అంటారు, రెండో రోజు ఏమంటాం? అది బాధ అయిపోయింది. బైక్ కొన్నాను, కొత్త బండి కొనుక్కున్నాను, తర్వాత రెండో రోజు ఎవరు కమ్మేయాలనుకున్నాను, రెండో రోజు అది సెకండ్ హ్యాండ్ లేదు. అవునా కాదు? ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ అంటే అన్ని పాత్రలు అయిపోతున్నాయి. కానీ మన జీవితం ఇంకా క్రొత్తదనం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అంటే క్రీస్తు మనలో ఉన్నప్పుడు క్రొత్తదనం వస్తుంది. దేవుని స్తోత్రం. అంటే వస్తువులన్నీ కూడా పాతవైపోతున్నాయి. మరి ఈ హృదయం ఉంది, ఈ హృదయం అంట ఘోరమైనటువంటి కపట కేంద్రం అంట. కేంద్రం అంటే ఇట్ ద సెంటర్ ఆఫ్ డిసెప్షన్. అంటే మోసం చేయడానికి ఏది కేంద్రాకారం అంటే హృదయం. అందుకే యేసుప్రభువు అంటారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూడాలని. మరి ఇక్కడ కుళ్ళు కుసింద కప్పం పెట్టుకుని ఎలా దేవుని చూడగలం? చూడలేము. అంటే పాత సంవత్సరంలో నేను ఒకరిని ద్వేషించాను, ఒకరిని తిట్టాను, కొట్టాను, నా ఇష్టానుసారి జీవించాను, లోపల కలిసిపోయాను. మళ్ళా 2024 అయిపోయింది. 2025లో కూడా అదే కంటిన్యూ మార్పు నాలో. ఈ క్రైస్తవ వ్యక్తి ఏంటంటే మనల్ని మన మనసును చెక్ చేసుకోవాలి ఫస్ట్. దేన్ని? మన యొక్క వస్త్రాలు కాదు. వస్త్రాలు మారిపోతాయి, అది రంగులు మార్చేస్తాం. వస్త్రం లాగా బట్టలో మనం నచ్చినటువంటి వస్త్రాలు కొనుక్కుంటాం. మా రాక్షసి హృదయం అంటే హృదయం మారని చెప్పు. నువ్వు ఎన్ని న్యూ ఇయర్ చేసినా మనిషి ఓల్డే. మన ఓల్డ్ ఇయర్ మాత్రం క్యాలెండర్ ఒకటే చేంజ్ అయ్యింది. క్యారెక్టర్ లో మార్పు మారాల్సింది. ఏం మారాలి? క్యాలెండర్ కాదు. ఏం మారాలి? మన క్యారెక్టర్ మారాలి. క్యారెక్టర్ అంటే ఇక్కడ హృదయం మారాలి. మనం ఎవరు కూడా ఈ లోకంలో అనుసరించేవారు కదా కాకుండా ఈ లోక మర్యాదను అనుసరించొద్దాం. ఈ లోక మర్యాదను ఎలా ఉంటుంది? లోక మర్యాద సాతాను కంటే నలుగురు కొడుకులు అంటారు. తెలుసా మీకు? సాతానికి ఎంతమంది? 4 కొడుకులు. ఒకడు మొదటి కొడుకు ఎవరు తెలుసా? రానీయుడు అంట. మొదటి వాడు రానీయుడు. ఆదివారం వచ్చిందనుకోండి వచ్చేస్తాడు. ఎక్కడికి వచ్చేస్తాడు? ఇంటికి వచ్చేస్తాడు. ఫోన్ చేస్తారు, అమ్మ మీ ఇంటికి వస్తున్నాం. అన్నయ్యో, బాబాయో, అత్తగారు, మామగారు మీ ఇంటికి వచ్చి చర్చి బయలుదేరాము, మా అత్తగారు వస్తారని చెప్పి చర్చి కొంచెం ఆగిపోయి వెళ్ళిపోయి ఏ చికెనో మటనో ఫిష్ తీసుకొచ్చి వాళ్ళకి వంట చేసి పాస్టర్ గారు చుట్టాలు వస్తున్నారు, వంట చేస్తున్నారండి, రాలేకపోతుంది వాళ్ళు. రానీడు ఎవరు? మొదటి కొడుకు రానీడు. రెండో వాడు ఉన్నాడు, వాడు వండనీయుడు. ఎక్కడ? చర్చిలో వండనీయుడు. వాడు ఎందుకు వండనీయుడు తెలుసా? ఆయన ఎలాంటి స్వభావం అంటే యోధా ఇస్రాయేలుటువంటి స్వభావం. యోధా ఏం చేశాడు? యేసుప్రభువు వారిని పట్టించాడు, ఆ రొట్టె తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. చాలా మంది వస్తారు, రొట్టె తీసుకుని పరుగులు ఇస్తా ఉంటారు. ఎక్కడైతే పని ఉన్న వాళ్ళు లాగా. దేవుడు రెండు వాళ్ళు ఏముండదు. దేవుడు హృదయం ఒకటి పెట్టుకుని వస్తారు. చర్చికి వచ్చేవాళ్ళు వస్తారు, వెంటనే వెళ్ళిపోతారు, పనులు చేస్తారు.
ప్రిజేన్ పిల్లాడు మూడో వాడు వీడు విననీయుడు. ఎవరిడు? విననీయుడు. వచ్చేస్తుంది, మన పూర్వకం వచ్చేస్తుంది. ఏ విధంగా? నిద్రావస్థలో చేరుకుంటాం, నిద్ర బాగా మత్తులోకి వెళ్ళిపోతాం. చర్చి కొంత ఫాస్ట్ గారు వాకింగ్ చెప్తూనే ఉంటారు, వాళ్ళు కూలిపోతారు. సో ప్రిజేన్ పిల్ల ఈ విధంగా మన జీవితం ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ విధంగా మనం అందరం కూడా నలిగిపోతూ ఉంటాం. నలిగిపోతూ దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటాం. నాలుగో వాడు అంట చెయ్యనీడు అంట. ఏంటి? చెయ్యనీడు. దేవుడి పని అస్సలు చేయనీడు. మా ఆయన ఒప్పుకోడండి, మా ఆవిడ ఒప్పుకోదండి, చర్చి దొడుతో చాలా చులకనగా ఉంటుందండి, నేను చేయలేదండి అట్లని, మా వాళ్ళు ఎవరు చేయలేదండి, ఆ కంచాలు తీయలేదండి. నిజంగా చెప్తున్నా ప్రిజేన్ పెట్టారు, దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిచర్య నేర్చుకోవాలి. దేవుని సంఘంలో సేవకుడు పనిచేసేటప్పుడు అది మీకు ఆశీర్వాదం కాదు. సేవకుడు పనిచేయడం విశ్వాసులకి ఆశీర్వాదం కాదు. దేవుడు ఎన్నుకున్నాడు. ఏమన్నాడంటే దేవుడు ఎన్నుకుని ఆయన నువ్వు నా పని చేయన్నాడు, కానీ నువ్వు వాళ్ళందరికీ భోజనం పెట్టమని లేదు. ఎవరు చేయాలంటే విశ్వాసులు చేయాలి. దేవుని స్తోత్రం. ఈరోజు నా విశ్వాసులు ఎలా ఉన్నారంటే యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు. ఇదేదో సేవకుడి యొక్క సొంత పని లాగా ఫీలింగ్ ఉంటూ ఉంటారు. సంఘాలు ఎలా ఉండాలంటే దేవుడు నమ్ముకుంటే ఖచ్చితంగా ఎలా ఉండాలంటే ఈశ్వరావు ఏం చెప్పారంటే నన్ను అనుసరించుకోరు వాడు తన శిలువని ఎత్తుకుని అనుసరించమన్నారు. నేను పరిచర్య చేయించుకోవడం రాలేదు, పరిచర్య చేస్తానికే వచ్చాను అసలు. ఈరోజు నా సేవకుడుగా నేను అదే విధానంలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మొన్న సెమీ క్రిస్మస్ చేసిన తర్వాత అందరూ భోజనం పెడితే ఆ బ్రదర్ నా చర్చికి రాడు. నేను అందరికంటే లాస్ట్ భోజనం చేసిన కంచలా నగరాకంటే ఇసిరేస్తుంది గ్రౌండ్లో. నేను ఎప్పుడైతే చర్చి పట్టుకుని ఒకటి తీసి దాంట్లో వేసాను, వెంటనే అందరూ పోగయ్యారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన కానప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఏంటి నా బ్రదర్ ఇళ్ళతో బ్రదర్ చెప్పి చాలా మంది. దేవుడి రోజు మన సంఘానికి పంపిస్తుంది. ఎందుకు పంపిస్తున్నారంటే సంఘము అంటే కుటుంబం, సంఘం అంటే ఇది మన ఇల్లు అండి, ఇదే మన ఇల్లు. మన అన్నయ్య వదిలేస్తాడు, అక్క వదిలేస్తాడు, మమ్మీ డాడీ వదిలేస్తాడు. చివరికి నీతో భక్తిలో నిన్ను దేవుని దగ్గర నడిపించేది ఎవరు? నీతో ఉన్నవాడు. సంఘము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సంఘానికి అందుకే యేసుప్రభువారు ఏమన్నారంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారు అక్కడ నేను ఉంటానన్నారు. మరి ఇక్కడ కాదు, ఇద్దరుగా ముగ్గురు అనేక మంది వచ్చి ప్రార్థన చేస్తున్నాం అంటే ఆయన ప్రెసెన్స్ ఇక్కడ ఉంది, ఆయన సన్నిధి ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ చేస్తున్నటువంటి ప్రార్థన ఎలా ఉండాలంటే స్తుతి నైవేద్యం లేక ధూపము లేక దేవుని దగ్గరికి చేరుతూ ఉన్నాం. ఒకరు అందరం కలిసి ఒక అంశం కోసం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. సో ఇటు రానివాడు, చేయని వాడు, వెన్నైన వాడు వీళ్ళున్నారు. మరి అన్ని ఈ లక్షణాలు మనలో ఎప్పుడైతే ఎక్కడున్నాయి, ఎన్ని ఎక్కడ ఉన్నాయి? మనలోనే ఉన్నాయి. ఎక్కడున్నాయండి? ఈ నలుగురు కొడుకులు ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. సాతాను ఈ విధంగా మన మీద దాడి చేస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉంటాడు. దేవునికి స్థానం లేని చోటికి మనం వెళ్ళకూడదు. ఈ లోక మర్యాద అనుసరించడం అంటే మీ సేవకుడు లేని చోటికి మీరు వెళ్ళకూడదు. సేవకులు భారం కలిగి, సేవకులు భారం కలిగి ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తూ కన్నీరు కాస్తూ ప్రభా నాకు ఇచ్చిన బిడ్డల్ని వాళ్ళ సొంత కూతురు కోసం కొడుకో ప్రార్థన చేస్తారో లేదు తెలియదు, కానీ ఎవరి కోసం ప్రార్థన చేస్తారంటే వాళ్ళు రక్షించుకున్నాడు వాళ్ళ బిడ్డల కోసం అనునిత్యం కూడా ప్రార్థన చేస్తారు. ఇది వాళ్ళ జీవితం. మరి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ స్కాన్ చేసి అమ్మా నీ హృదయంలో హోల్స్ ఉన్నాయి, మరి ఇప్పుడు స్టంట్ వేయాలంటారు. సేవకుడైతే అమ్మా నీ జీవితం ఎలా ఉంది సరి చేసుకోమంటాడు. అమ్మ లేకపోతే వాక్యం చదువుకుని నీ జీవితాన్ని వాక్యానుసారంగా స్కాన్ చేసుకుని వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకో అమ్మా అని చెప్పేసి చెప్తాడు. అక్కడ హోల్స్ లేకపోయినా మీ ఆటో హోల్స్ ని స్టార్ట్ చేయాలంటారు. అది మోసం. ఇక్కడ మోసం ఉండదు, ఓన్లీ యథార్థత. వాక్యం ఏం చెప్తుందో అదే చేస్తాం మనం. ఈ నూతన సంవత్సరము హృదయం అన్నిటికంటే మోసకరమైంది కాబట్టి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. మీకు నూతన హృదయమును మీకు ఇస్తానంటున్నాడు. చదువు. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును నీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మనకు నూతనమైన హృదయాన్ని ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతనమైన హృదయం ద్వారా మనము అనేక మందిని దేవుని దగ్గర నడిపించాలి. నూతన బుద్ధిని ఇస్తున్నాడు, నూతన స్వభావం ఇస్తున్నాడు, నీ జీవితాన్ని మారుస్తూ ఉన్నాడు. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీ ఒంటరితనాన్ని చూస్తున్నాడు, నీ యొక్క బాధను చూస్తున్నాడు, నీ శోధన చూస్తున్నాడు, నీ ఆటంకాలను చూస్తున్నాడు. ఈ రోజు నిన్ను పట్టుకున్నాడు కాబట్టి సంఘంలో నిలబెట్టాడు. ఈ రోజున నీ హృదయంలో, నీ ఇంటిలో, నీ సంఘంలో దేవుడు నూతన కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త అన్నాడు, ఇదిగో నేను నూతన కార్యములు జరిగించుచున్నాను అన్నాడు. కార్యము అన్నాడు అక్కడ, ఇక్కడ నూతన హృదయము అన్నాడు. మీ మనసు నూతన ఒకటి వలన రూపాంతరం చెందమన్నాడు. ఎక్కడ? పౌలు గారు మనసు మార్గం వల్ల, మనసు మార్గం వల్ల రూపాంతరం యేసు ప్రభు వారు తాబోరు పర్వతం మీద శిష్యుని తాను ప్రేమించినటువంటి యాకోబు గారిని, యోహాను గారిని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేస్తుంటేనంట ఆయన యొక్క రూపం మారిపోయింది. దేవుని స్తోత్రం. అని ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. ఆయన రూపాంతరం చెందాడు. ఒకసారి క్రీస్తు రక్తంలో కడుగబడిన తర్వాత ఇక మనలో పాపం నిలబడి చేయడానికి అవకాశం లేదు. ఈ రోజున నీలో పాపం ఉంది అంటే క్రీస్తు లేడు. నీ యొక్క జీవితం ఇంకా పరిశుద్ధంగా లేదంటే క్రీస్తు లేడు. ఎవరైతే క్రీస్తు నందు ఉన్నాడు వాడు నూతన సృష్టి. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. ఇక మన యొక్క పాత స్వభావంతో, పాత క్రియలతో మనకు సంబంధం లేదు. క్యారెక్టర్ మారిపోయింది. 2024 మారిపోయింది. నువ్వు మారాలి, నేను మారాలి, మనందరం మారాలి, మన సంఘం మారాలి. ఈ విధంగా సంఘములో ఉన్నవాడు ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ఎవరు బలహీనంగా ఉన్నారో వారి కోసం వాళ్ళు బలపరచాలి. ఇది నీ బాధ్యత, నా బాధ్యత. అంతేగాని పాస్టర్ గారు ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమండి, ఇది మనకి మంచిది కాదు. దేవుడు పైన మనకు అప్పచెప్పాడు దేవుడు. ఎవరైతే ప్రభులో కడగబడ్డారో దేవుడు అనేక మందిని మరి ఆ స్వార్థ చేసి వాళ్ళందరూ కూడా తన దగ్గరకు తీసుకుంటామన్నాడు. మన మాటలు మంచివైతే, మన మాటలు ఉగ్గువలే ఉంటే, రుచికరంగా ఉంటే మన పక్కన వాళ్ళందరూ కూడా మన దగ్గర వచ్చేస్తారు. నువ్వు నడిచే మార్గంలో వాళ్ళందరూ వచ్చేస్తారు. ఈ రోజున వాళ్ళు మనతో రావట్లేదంటే మనలో ఏదో లోపం ఉంది. దాన్ని సరిదిద్దుకోవాలి. దాన్ని సరిదిద్దుకుంటే లోకం వైపు వెళ్ళావా నీతో ఎవరు రా? లోకం వైపు వెళ్ళావా నీతో ఎవరు రా? ఆయన వైపు చూస్తూ, మన ముందు వచ్చిన పరిపన్నులు ఆయన వైపు చూస్తూ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా చేస్తారండి. వీళ్ళందరూ కూడా అందుకే ఎబిల్ రాసిన సమయం ఇంకా లేదు. ఇదే అనుకూల సమయం కాబట్టి ఈ సమయంలో మన దేవునికి మన హృదయాన్ని అర్పించుకోవాలి, మన జీవితాన్ని అర్పించుకోవాలి. మన మనసులు మారాలి, మన స్వభావం మారాలి, మన బుద్ధి మారాలి. ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో దాని వాక్యం విన్నప్పుడు దాన్ని మనం సరి చేసుకోవాలి. ఈ విధంగా సరి చేసుకోవడం వల్ల మనలో మార్పు వస్తుంది, మన జీవితాల్లో మార్పు వస్తుంది, మన కుటుంబాల్లో మార్పు వస్తుంది. దేవుడు నూతన కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏపుగా దేవుడు ఏమన్నాడంటే మొదట నీ స్థితి కొద్దిగా ఉండేలను తదుపరి మహా అభివృద్ధి చెందుతావని. ఏబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చెప్తున్నారు. మొదట నీ స్థితి ఎలా ఉంటది? అవమానకరంగా, అసహించుకునేవాడి వాడు, దూషించేవాడి వాడు, నిందించేవాడి వాడు, ఏమీ ఉండదు చేతిలో. సంఘంలో పరిచయం ఇవ్వడానికి కూడా ఏమీ ఉండదు. ఎప్పుడైతే నీ దేవుడి మీద ఆధారపడి నువ్వు ఏదైనా కార్యం జరిగించినప్పుడు దేవుడు నిన్ను మహావృద్ధిలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇది నూతన సంవత్సర వాగ్దానం. దేవుడి రోజున నీ స్థితి ఎలా ఉందో నీకు తెలుసు. నువ్వు ఇవ్వాలన్న ఆశ కలిగి, సంఘంలో పరిచయం ఆశ కలిగి, మరి ఎప్పుడైతే దేవుడి చేత వాడబడాలని ఆసక్తి కనపరుస్తున్నావో దేవుడు నిన్ను మహా అభివృద్ధిలో తీసుకుని వస్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యథార్థత అక్కడ 5వ వచనం చదవమా. 8వ అధ్యాయం 8వ అధ్యాయం 5 నుంచి చదువు. నీవు జాగ్రత్తగా నన్ను వెతికిన ఎడల సర్వశక్తులకు దేవుని బతిమాలుకుని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నీతికరం ధరించిన నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేవుని స్తోత్రం. నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. డెవలప్ అవట్లేదంటే కారణం ఏంటి? మనలో నీతి లేదు. నీతి నీ నివాస స్థలాన్ని వృద్ధి చేస్తానన్నాడు. ఈ రోజున మన కుటుంబం అది ఏ రోజు చదువు. మనము నిన్నటి వారమే
7వ వచనం 7 చదివండి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహావృద్ధిలోనికి పొందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన స్థితి చాలా చిన్నది. ఈ స్థితిలో కూడా మనం ఏం చేయాలంటే ధైర్యంగా నిలబడాలని దీని వెళ్ళాలి. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం. ఈ నూతన సంవత్సరంలో సంఘ పరిచయం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయాలి. ఆరోగ్యం బాగుపోయినప్పటికీ, ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పటికీ, కుటుంబంలో గొడవలు ఉన్నప్పటికీ దేవుని సన్నిధి ఏనాడు కూడా మనము విడిచిపెట్టకూడదు. దేవుడు ఏది చేయమన్నాడు, వాక్యం ఏమి చెప్తుందో దాని ప్రకారం నడుచుకున్నప్పుడే మహావృద్ధిలోనికి వస్తున్నాం. మన నివాస స్థలాలు వర్ధిల్లుతాయి. ఈ ప్రాంతం వర్ధిల్లుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతారు. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనలను, మన కుటుంబాలను దీవించి మన మనసును మారి నూతన పరిచి మహావృద్ధిలోనికి దేవుడు ఈ సంఘమును ఆశీర్వదించి నడిపించి కాపాడుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, వారి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రభువైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.